జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిపై తమకు అవగాహన ఉన్నా కనీస అవసరాలు తీర్చమని అడగకుండా ఉండలేమని అన్నారు. ఐఆర్ ఎంతో కొంత చెల్లించాలని కోరారు. రాష్ట్రంలో పాలనా సంస్కరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, సర్వీస్ రూల్స్ ప్రక్షాళన చేయాలని అన్నారు. 1990లో ఏర్పడిన పాలనా వ్యవస్థను తక్షణమే మార్పులు చేయాలని అన్నారు. 4 దశాబ్దాల కాలంలో అనేక కోర్టు తీర్పులు వెలువడ్డాయని, సంస్కరణల కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా రాష్ట్రపతి ఉత్తర్వుల గతంలో వెలువడ్డాయని, దాని ప్రకారం ఏర్పడిన ట్రిబ్యునల్ ఉద్యోగుల సర్వీస్ వ్యవహారాలను డీల్ చేస్తున్నారని, రాష్ట్ర విభజన కేటాయింపులు పూర్తయిన సందర్భంగా దానిని రద్దుపరిచిన విషయాన్ని ప్రస్తావించారు. నాటి తెలుగు రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1989లో ఆ చట్టం కింద మరలా మాకు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేశారు. ఆ ట్రిబ్యునల్ని గత ప్రభుత్వం కేవలము తెలంగాణ ప్రభుత్వం రాజకీయ పార్టీ టీఆర్ఎస్ యొక్క ఫుట్ ప్రింట్స్ని వాళ్ళని అడుగుజాడలు ఫాలో అవుతూ వాళ్ళు రద్దు చేశారన్న కారణంగా మా దగ్గర కూడా మా అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ రద్దు చేయడం జరిగింది. దీనివల్ల ఇవాళ వివిధ శాఖల్లో ఉద్యోగులకు సర్వీస్ వ్యవహారాలు మోర్ లిటిగెంట్ అయిపోయినాయి. కాబట్టి మరలా రేపు వచ్చే మేలో ఆ నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని అధికారంలో తెలుగుదేశం పార్టీ జరుపుకునే మహానాడు లోగా ఆ మరలా ఉద్యోగులందరూ కూడా వారిని గుర్తు స్మరించుకునేలాగా ఆ జన్మదినం నాటికి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ని పునరుద్ధరించాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరడం జరిగిందనే విషయాన్ని మనవి చేస్తూ, ఇంకా ఈ విషయాలు అనేక సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి మీద అన్ని జిల్లాల్లో మా కార్యవర్గ సభ్యుల్ని కొంత చైతన్యపరచాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ దుష్ప్రచారాలకి, తప్పుడు ఆరోపణలకి లోను ఛాన్స్ ఇవ్వకుండా మనం స్పష్టంగా మనకు కావాల్సింది ఏంటి, ప్రభుత్వానికి ఉన్న పరిధులు పరిమితులు ఏంటి, వీటి మీద అవగాహన కల్పించుకుని ఒక్కొక్క అంశాన్ని పరిష్కారం చేసుకుని ముందుకు వెళ్ళాలనే విషయంలో నేను అన్ని జిల్లాలు పర్యటిస్తూ అనుకోకుండా ఈరోజు విజయనగరంలో మా కార్యవర్గ సభ్యుల్ని కలెక్టర్ గారిని కూడా మర్యాదపూర్వకంగా కలిసి ఈ జిల్లాలో వారి కలెక్టర్ గారి ముఖ్యంగా చెప్పాల్సిన మరొక విషయం ఏంటంటే, నేను చాలా జిల్లాల్లో చూశాను, విజయనగరం జిల్లా కలెక్టర్ గారు చాలా టీమ్ స్పిరిట్తో ఈ జిల్లాలో అన్ని శాఖల ఉద్యోగుల్ని సరైన ఒక నాయకత్వాన్ని ప్రదర్శిస్తూ ఆయనతో పాటు క్యారీ చేస్తూ తీసుకెళ్తా ఉన్నారు. తప్పనిసరిగా ఈ విజయనగరం జిల్లా రాష్ట్రంలో అన్ని పారామీటర్స్లో నెంబర్ 1 స్థానానికి చేరుకుంటుందని, ఆ దిశగా ఈ జిల్లాలో మా ఉద్యోగులు, మా సంఘ సభ్యులందరూ కలెక్టర్ గారు వెనకాల సపోర్టివ్గా ఉంటూ వారి వెనకాల ర్యాలీ చేయాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.